మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదినకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, దేవుడు సర్వభూమికి రాజే అన్నాడు రమ్యంగా కీర్తన పాడి. కీర్తన గ్రంథం 47 అధ్యాయం 7వ వచనంలో ఈ వాగ్దానం రాయబడింది. ఏంటంటే దేవుడు సర్వభూమికి రాజు, ఆయన సమస్తముకి రాజు, ఆయన సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన గురించి రమ్యంగా ఆనందంతో కీర్తన పాడాలి, ఆయనతో గంభీరంగా స్తుతించాలి. అందుకే ఈ యొక్క కీర్తనకారు రాసిన సర్వజనులారా చప్పట్లు కొట్టి జయధనంతో దేవుని గురించి ఆర్భాటం చేయాలి. మన దేవునికి ఆర్భాటాలతో మన దేవుడు ఆయన మహారాజు కాబట్టి ఆయన గురించి ఎలా చేయాలి? సర్వభూమికి రాజు, ఒక్కరికి కాదు రాజు, ఒక దేశానికి కాదు, సర్వానికి, ప్రపంచానికి ఆయన రాజు అన్నప్పుడు ఆయనకి ఎలాగ ఆర్భాటంతో చేయాలంటే రమ్యంగా పాడాలి. ఆయన ఆనందపరచాలి, ఘనపరిచేందుకు రాజుని అలా గనపరుస్తాం. లోకానుసారంగా రాజుని అలా గనపరుస్తాం. ఎంతో ఆయన వస్తుంటే రోడ్లు అంతా ఆపేస్తాం, జనాన్ని ఆపేసానికి తెవాసి మీద నడిపేస్తాం రాజని. ఒక ఊరికి రాజు గురించి, ఒక దేశానికి రాజు, ఇది ఆయన సర్వభూమికి రాజు కాబట్టి ఈయన ఎంత ఆర్భాటంగా కనపరచమంటున్నాడు. ఎలాగన్నా ఆర్భాటంగా రమ్యంగా పాటలు పాడి ఆయన మహింపరచమంటున్నాడు దేవుడు. ఎందుకంటే యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అన్నాడు. ఆయన భయంకరుడు, ఆయన సర్వభూమికి 2వ వచనం మాట రాయబడింది మహారాజు అన్నాడు. కాబట్టి ఆయన మన ఎలాగ ఆర్భాటంగా ఆయన్ని మనం ఆర్భాటంగా స్తుతించాలి. అలాగే సర్వభూమి రాజునకు రమ్యంగా కీర్తన పరచి ఆయన మహింపరచ కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆయన అలా గణపరిచినప్పుడు మనల్ని కూడా హెచ్చింపజేస్తాడు, మనల్ని కూడా గొప్పగా నడిపిస్తూ ఉంటాడు. అలాంటి కృపాదాన్ని మీ అందరికీ దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి. ఈ కీర్తన అంతా చదివితే ఇందులో దేవుని ఎట్టిగా మహింపరచాలో గణపరచాలో కీర్తనకాడు రాశాడు. దీన్ని బట్టి మనం అందరం చప్పట్లు కొడుతూ ఆయన్ని ఆరాధిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారి మహాగణుడైన దేవ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, కృపగల తండ్రి, కనికరపుండా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇగో నాయన మరొక నూతన దినానికి అడుగుపెట్టాం. ఈ దినం అంతా నీ రెక్కల చాటును భద్రపరచండి. మేము చేస్తున్న మా చేతి పనులు, మమ్మల్ని, మా యజమానులు, తోటి పని వారిని అందరినీ మీరు దీవించి ఆశ్రయించి కృప చూపు. మీరు వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని, విజయాన్ని దాచి ఈ దినమంతా కాచాడు. మయా దుష్టుడు సాతాను ఎటువంటి గరిబిలు లేకుండా మా చుట్టూ మీ కంచె ఆత్మీయంగా మనం బలపరిచి స్థిరపరిచి ప్రభావ మీరే కార్యం చేసి మీ కులం మమ్మల్ని అందరినీ భద్రపరిచి మీకు మహిమకరంగా జీవించి మీ సాక్షులు ఉండే కృప మాకు దయచేయమని, మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.